టాలీవుడ్ లో ఆల్ టైమ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. దేవి ఇండస్ట్రీలో అడిగిపెట్టి 25 ఏళ్లు దాటిపోతుంది. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. బ్లాక్ బస్టర్ సినిమాల్లో భాగమయ్యాడు. ఆయన నుంచి చాలా వరకు యూనిక్ ట్యూన్స్ వస్తూనే ఉంటాయి. అప్పటికప్పుడు అతనిపై కూడా కాపీ ట్యూన్ విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఎక్కువగా ట్రోలింగ్ కి గురైన సందర్భాలు లేవనే చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ నుంచి క్లాస్, మాస్, డివోషన్ బీట్స్ అన్ని వస్తాయి. కంటెంట్ ని అర్థం చేసుకొని దర్శకులు అడిగినా దానికంటే బెస్ట్ ట్యూన్ ని దేవిశ్రీ ప్రసాద్ ఇస్తాడనే అభిప్రాయం అయితే ఇండస్ట్రీలో ఉంది. అందుకే స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు చాలా మంచి దేవిశ్రీ ప్రసాద్ తో వర్క్ చేయడానికి ఇష్టపడతారు. కానీ పుష్ప 2 విషయంలో కొన్ని ఊహించని పరిస్థితులు ఎదుర్కొన్నట్లయితే టాక్ వచ్చినప్పటికీ పుష్ప 2లో దేవి అవుట్పుట్ చూసాక ప్రశంసలు అయితే దక్కాయి. బీజిఎం కి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయనే చెప్పాలి. ఈ సాంగ్స్ సినిమా పైన హైప్ నైతే క్రియేట్ చేశాయి. ఇక మూవీ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన విషయాలైతే మాట్లాడారు. పుష్ప 2లోని శ్రీలీలపై చిత్రీకరించిన ఐటెం సాంగ్ కిసిక్ సెన్సేషన్ హిట్ అయింది. ఈ పాటలో లిరిక్స్ కూడా ట్రెండ్ కి తగ్గట్లుగా ఉండడంతో అందరికి బాగా కనెక్ట్ అయింది. ఈ సాంగ్ సిచ్యువేషన్ ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ పంచుకున్నారు. ఈ కిసిక్ అనే పదం సినిమాలో ఉంది. సుకుమార్ గారు ఈ విషయం చెప్పగానే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనే పదంతో పాటను ప్రారంభించాలని అనుకున్నాను. నేను మ్యూజిక్ ట్యూన్ గురించి ఆలోచిస్తూ యాదృచ్ఛికంగా హమ్ చేశాను. అది సుకుమార్ గారికి బాగా నచ్చేసింది. దాంతో ఫైనల్ చేసేశారు. అలా ఈ కిసిక్ సాంగ్ ట్యూన్ రెడీ అయింది. ఇది మాత్రమే కాదు, చాలా సినిమాలకి నేను చేసిన మొదటి ట్యూన్ ని దర్శకులు ఓకే చేస్తూనే ఉంటారు. ఇక సాంగ్ కోసం ఎక్కువ ట్యూన్స్ కంపోజ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు. కెరియర్ లో ఇప్పటి వరకు ఎవరి ట్యూన్స్ కాపీ చేయలేదని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. ఇతరుల సాంగ్స్ ని కాపీ చేయకూడదని, అదే సూత్రాన్ని నేను ఖచ్చితంగా ఫాలో అవుతానని అన్నారు. చాలా మంది ఇంకొకరు అవకాశాన్ని ఎలా సొంతం చేసుకోవాలనే స్వార్థంతో ఆలోచిస్తూ ఉంటారు. అయితే నైతికంగా అవి కరెక్ట్ కాదని నేను నమ్ముతాను. అందుకే ఇతరుల అవకాశాలు హైజాక్ చేయాలని నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం తనని సంప్రదించారు. అయితే అప్పటికే వారు వేరొక మ్యూజిక్ డైరెక్టర్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు. అతను సరిగా చేయడం లేదని నా దగ్గరికి వచ్చారు. నేను చేయనని వారికి మొహం మీదే చెప్పాను. మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం కలిసి పని చేసినప్పుడు ఆ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ మోరల్స్ కి కట్టుబడి ఉన్నందుకు నన్ను అభినందించారు. కెరియర్ ప్రారంభంలో ఇంగ్లీష్ సాంగ్స్ ట్యూన్స్ ని కాపీ చేసి కొత్త పాటలు చేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. అయితే నేను దానికి పూర్తిగా విరుద్ధమని వారికి చెప్పాను. నా టాలెంట్ ని మాత్రమే నేను నమ్ముకున్నాను అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు.